ఎఫర్మేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా చేయండి. ఇది మీరు ఎక్కువగా అనుకోవడం వల్ల కూడా మీలో కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఆర్థిక స్వేచ్ఛని పొంది ధన ప్రవాహాన్ని అధికంగా స్వీకరించగలుగుతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ ఎఫర్మేషన్ ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ఈ ఎఫర్మేషన్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వమని మీరు సజెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ గా ఎక్స్పీరియన్స్ చేసే ఒక విషయాన్ని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఆ భావాల యొక్క శక్తి మీలో ఎలా పనిచేస్తుంది అనేది వీడియో విన్న తర్వాత చెక్ చేసుకుని నేను ఈ వీడియోలో ఎండింగ్ లో ఒక 5th ఎఫర్మేషన్ షేర్ చేస్తాను. ఆ ఎఫర్మేషన్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. అలా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరి జీవితంలో మనీ ప్రవాహం అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ షేర్ చేస్తున్న ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎక్స్పెన్సెస్, ఖర్చు పెట్టడం. ఖర్చు మీకు కంఫర్ట్ ని స్వీకరించే విధంగా మీ జీవితంలో ఉండాలి. అలా స్వీకరించాలి అంటే మీరు ఎమోషన్స్ ని గమనించుకోండి. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ కామన్ గా చేసే ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి, డబ్బు ఇలా ఇస్తున్నప్పుడు తెలియని ఒక బాధ, ఒక అపరాధ భావం లేదా ఒక పశ్చాత్తాపం. అయ్యో నేను అనవసరంగా కొన్నాను, అయ్యో నేను అనవసరంగా బయటికి పంపించాను, అయ్యో నేను ఖర్చు చేయకుండా ఉండాల్సింది అనే మనస్తత్వం. అదే మీరు డబ్బుని ఇలా తీసుకుంటున్నప్పుడు, అంటే మీ దగ్గరికి రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఫేస్ లో ఒక మంచి స్మైల్, అట్ ద సేమ్ టైం డబ్బు నా దగ్గరికి వచ్చింది అని ఏదో ఒక తృప్తి, ఆనందం. ఈ ఎమోషన్స్ ని గమనించి మీ దగ్గర నుంచి డబ్బు వెళ్తున్నప్పుడు కూడా మీరు ఎలా ఉంటే మీ సమృద్ధి కనెక్షన్ అనేది బాగుండి మీరు సమృద్ధి ఫ్రీక్వెన్సీలో ఉంటారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని కంప్లీట్ గా చూసి నేర్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే ఇప్పటికే నేను మన ఛానల్లో చాలా వీడియోస్ ని మీ సక్సెస్ కు ఉపయోగపడేవి షేర్ చేశాను. లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఎంతో క్లారిటీ ఇస్తూ కమింగ్ డేస్ లో కూడా నేను షేర్ చేస్తాను మీకు ఉపయోగపడేవి. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కమింగ్ టు ద వీడియో, మీకు అందరికీ జనరల్ గా తెలుసు, రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదే, మీ చేతిలోంచి డబ్బు ఇలా బయటికి పంపిస్తున్నప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి. చాలా మందిలో అయితే పశ్చాత్తాపం, అయ్యో నేను అనవసరంగా ఖర్చు పెట్టాను, అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్ లేదా ఒక బాధ, నా దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోయింది అని. 1-2 సార్లు ఓకే గానీ ఇస్తున్న ప్రతిసారి ఇవే ఎమోషన్స్, ఇవే గిల్టీ ఫీలింగ్స్, ఇవే ఎనర్జీస్ కనుక మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రిపీటెడ్ గా పనిచేస్తుంటే మీరు బలంగా డబ్బు ఇవ్వడాన్ని, అంటే మనీని బయటికి పంపించడాన్ని మనస్ఫూర్తిగా నా దగ్గర డబ్బు లేదు అనే లేమి భావాన్ని ఎక్కువగా మీరు ఇలా పంపిస్తూ రిలీజ్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా నమ్మకమైన ఎమోషన్ ని. సో మీరు ఎప్పుడైతే మనీని ఇలా ఇస్తున్నప్పుడు లేదా ఇలా ఇస్తున్నప్పుడు మీరు ఆ ఎమోషనల్ ఎనర్జీస్ తో 1-2 సార్లు కాదు, రిపిటేషన్ ఎనర్జీస్ తో అదే బలంగా నమ్ముతారో అప్పటి నుంచి మీ ఖర్చులు అనేవి మీకు భారంగాని, తెలియకుండానే ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం గాని, లేదా వస్తున్న డబ్బు ₹1 కూడా మిగలకుండా ఇంకా ఎక్కువ మీరు అదనంగా అప్పు చేసి మరి బయటికి పంపించడం గాని, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. గతంలో ఏవైతే మీరు రిపీటెడ్ గా మీ గిల్టీ ఫీలింగ్స్ ని, అపరాధ భావాల్ని ఖర్చుల విషయంలో మీరు ఫీల్ అయ్యారో అదే ఎనర్జీ ఇప్పుడు ప్రస్తుతం మీ మనీ కనెక్షన్ సరిగ్గా లేనట్లుగా పనిచేస్తున్నాయి. అదే ఇప్పటి నుంచి మీరు ప్రస్తుత ఎనర్జీస్ లో మనీ మీద ఒక పాజిటివ్ కనెక్షన్ క్రియేట్ చేస్తూ మనీని బయటికి పంపిస్తున్నప్పుడు కొనుగోళ్ళని, అంటే మీరు కొనే వస్తువుల్ని, ఆ ఎనర్జీస్ ని ఆనందించడం అలవాటు చేసుకోవాలి. అలా ఆనందించడం వెనుక మీకు తెలియని ఒక తృప్తి భావం, ఒక శాంతి, ఒక ఎనర్జీ, సమృద్ధి యొక్క ఫ్రీక్వెన్సీ మీ బ్రెయిన్ లో పనిచేస్తుంది. ఏ ఫ్రీక్వెన్సీలో మీరు ఉంటే, ఏ ఫ్రీక్వెన్సీలో మీరు వైబ్రేట్ అవుతే ఆ ఫ్రీక్వెన్సీని మాత్రమే బయట యూనివర్స్ లో మీరు మ్యాచ్ అవుతారు. సో అందుకని అక్కడి నుంచి మీకు మనీ ప్రవాహం అనేది ఆనందంగానే వస్తుంది. అయితే కొనుగోలు చేస్తున్నప్పుడు, వస్తువులను కొంటున్నప్పుడు పశ్చాత్తాపము గాని, కొనేసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వడం గాని ఎట్టి పరిస్థితుల్లోని ఎవరు చేయకూడదు. ఇలా చేయకుండా ఉండాలి అంటే మీకు ఉపయోగపడే ఒక 5 ఎఫర్మేషన్ ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. సో మీరు డబ్బుని ఎంత బయటికి పంపించినా, ఎంత ఖర్చు చేస్తున్నా, ఎన్ని వస్తువులు కొంటున్నా, ఎలాంటి వాటిలో మీరు ఉపయోగిస్తున్నా, ఇక్కడ నేను ఇస్తున్న 5 ఎఫర్మేషన్స్ ని మీరు అలవాటు చేసుకున్నారు అంటే మీ ఖర్చులు తగ్గుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మనీ మీద మీకు
మీకు తెలియకుండానే ఒక రకమైన రెస్పెక్ట్ పెరుగుతుంది. మనీ రెస్పెక్ట్ పెరగగానే మీ జీవితంలో మీకు కూడా విలువిచ్చే వ్యక్తులు పెరుగుతారు, రిలేషన్స్ బాగుంటాయి, హెల్త్ బాగుంటుంది. ప్రతిదీ కూడా మనీ కనెక్షన్ తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో జస్ట్ ఖర్చు చేస్తున్నప్పుడు, డబ్బుని బయటకు పంపిస్తున్నప్పుడు మీరు ఆలోచించే ఆలోచనల యొక్క శక్తి ప్రభావం మీ జీవితంలో మనీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. ఇది మీరు ఇప్పటి నుంచి స్టాప్ చేసేసి కింద కామెంట్స్ లో ఐ విల్ స్టాప్ అని మెసేజ్ చేసి మీరు ఈ ఎనర్జీస్ ని యాక్సెప్ట్ చేయండి. చేసి నేను ఇక్కడ ఇస్తున్న 5 ఎఫర్మేషన్స్ ని మీరు మనీ ఇస్తున్నప్పుడైనా మీ మైండ్ లో అనుకోవచ్చు, లేదా ఆ 5 ఎఫర్మేషన్స్ ని మీరు ఒక బుక్ లో నోట్ చేసుకుని ఎవ్రీ డే మార్నింగ్ గానీ ఆఫ్టర్నూన్ గానీ నైట్ గానీ మీకు ఎప్పుడు కన్వీనియంట్ గా ఉంటే అప్పుడు ప్రతిరోజు కనీసం ఒక 3 సార్లు రిపీటెడ్ గా చదివారు అంటే మీ జీవితంలో వచ్చే ఖర్చుల్ని మీరు తగ్గించుకోవడమే కాకుండా మనీ ప్రవాహాన్ని పెంచుకోగలుగుతారు. ఎఫర్మేషన్స్ నేను షేర్ చేసే ముందు మీరు కొనే ఏ వస్తువుకైనా గానీ సంతోషాన్ని వ్యక్తపరిచే మనస్తత్వాన్ని, ఆ ఫ్రీక్వెన్సీస్ ని బిల్డ్ చేసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. దీన్ని గమనించండి. ఫస్ట్ ఎఫర్మేషన్, నేను ఖర్చు చేయడానికి నా దగ్గర డబ్బు ఉండడం నా అదృష్టం. మీరు డబ్బు బయటికి పంపిస్తున్నప్పుడు మనసులో మీరు మనీ ఖర్చు చేస్తున్నప్పుడు ఇలా అనుకుని ఈ భావంతో పంపించండి. ఇది మీకు చాలా హై ఎనర్జీని ఇవ్వడమే కాకుండా డబ్బు తీసుకుంటున్నప్పుడు ఎంత శక్తి ప్రవాహంలో మీరు ఉంటారో అంతకంటే ఎక్కువ శక్తిని మీ నుంచి పాస్ చేసి మరింత సమృద్ధిగా మీరు మారడానికి సహకరిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఖర్చు చేయడానికి నా దగ్గర డబ్బు ఉండడం నా అదృష్టం. ఇది ఫస్ట్ ఎఫర్మేషన్. అండ్ సెకండ్ది, నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి నా గ్రోత్ కి ఉపయోగపడుతుంది. నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి నా గ్రోత్ కి ఉపయోగపడుతుంది. ఇది సెకండ్ ఎఫర్మేషన్. అండ్ థర్డ్ది, నిజంగా నాకు అవసరమైన ఏ వస్తువునైనా కొనుగోలు చేసే సామర్థ్యం నాలో ఉంది. నిజంగా నాకు అవసరమైన ఏ వస్తువునైనా కొనుగోలు చేసే సామర్థ్యం నాలో ఉంది. ఈ ఎఫర్మేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా చేయండి. ఇది మీరు ఎక్కువగా అనుకోవడం వల్ల కూడా మీలో కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఆర్థిక స్వేచ్ఛని పొంది ధన ప్రవాహాన్ని అధికంగా స్వీకరించగలుగుతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ ఎఫర్మేషన్ ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ఈ ఎఫర్మేషన్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వమని మీరు సజెస్ట్ చేయండి. అండ్ ఫోర్త్ ఎఫర్మేషన్, నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి అనేక మార్గాల్లో పెరిగి నా దగ్గరికి వస్తుంది. నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి అనేక మార్గాల్లో పెరిగి నా దగ్గరికి వస్తుంది. ఇది ఫోర్త్ది. అండ్ ఫిఫ్త్ ఎఫర్మేషన్, నా దగ్గర నుంచి వెళ్ళే డబ్బు నాకు సంపదల్ని సృష్టిస్తుంది. నా దగ్గర నుంచి వెళ్ళే డబ్బు నాకు సంపదల్ని సృష్టిస్తుంది. ఈ 5 ఎఫర్మేషన్. ఇందులో థర్డ్ ఎఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎఫర్మేషన్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరే కాదు, మీ ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఉన్నా గానీ 10 years అబవ్ వాళ్ళకి కూడా అలవాటు చేయండి. దీనివల్ల కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆర్థిక స్వేచ్ఛ అనేది పెరుగుతుంది. ధన ప్రవాహం యొక్క శక్తితో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. సో ఈ 5 ఎఫర్మేషన్స్ ని వాడుకుంటూ మీ లోపల ఉన్న గిల్టీ ఎనర్జీస్ ని ఇంతవరకు ఏం చేశారు అనేది వదిలేయండి. ఇప్పటి నుంచి డబ్బు మీరు బయటికి పంపిస్తున్నారు అన్నా, ఏదైనా ఒక వస్తువుని డబ్బు ఇచ్చి కొంటున్నారు అన్నా, దాని వెనక కనెక్షన్ మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ డబ్బు నాకు బయటికి వెళ్ళి నా గ్రోత్ కి, నా సక్సెస్ కి, నా ధన ప్రవాహానికి, నా ఆనందానికి ఉపయోగపడుతుంది. నేను కోరుకున్న జీవితాన్ని నాకు ఇస్తుంది, నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అనే ఒక కాన్ఫిడెంట్ భావం అనేది మీలో ఇప్పటి నుంచి ఉండాలి. సో ఎప్పుడైతే మీకు ఈ ఎనర్జీ కనెక్షన్ స్టార్ట్ అవుతుందో మీ ఫ్రీక్వెన్సీ అబండెన్స్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతుంది. అబండెన్స్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వగానే మనీ కనెక్షన్ ని ఫాస్ట్ గా మీరు తీసుకోగలుగుతారు. అలాగే మీ ధన ప్రవాహం కూడా ఉంటుంది. సో అందుకని ఇప్పటి నుంచి ఈ 5 ఎఫర్మేషన్ సపోర్ట్ తో మీ లోపల ఉన్న ఎమోషన్స్ ని చేంజ్ చేస్తూ అబండెన్స్ మైండ్ సెట్ కి షిఫ్ట్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ దిస్ వీడియో. మీ అందరూ అబండెన్స్ మైండ్ సెట్ లో ఉంటారు ఇప్పటి నుంచి అని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే మనీ గురించి బెంగగా, బాధగా, భయంగా ఉంటారో, ఖర్చు చేసిన తర్వాత చేయకముందు అవేర్నెస్ లేకుండా చేసిన తర్వాత అపరాధ భావాలు తీసుకుని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ గిల్టీగా ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోని సెండ్ చేయండి.
అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే కమింగ్ డేస్ లో నేను పెట్టబోయే ఆన్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీకు ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలని ఉంటే ఆ క్లాసెస్ మీకు హెల్ప్ అవుతాయి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.